తాజా సర్వేలో కేసీఆర్కి బిగ్ షాక్. గెలుపు ఎవరిదో తెలుసా? తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, తెలంగాణలో తనకు ఎదురే ఉండకూడదు అన్న కారణంతో ప్రతిపక్షాలలో ఉన్న బలమైన నాయకులను నయానో భయానో డబ్బు పదవులు ఆశ చూపి కారు ఎక్కించుకొని తన అధికారానికి ఇంకా ఎదురే లేదు అని భావించారు కేసీఆర్. 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారీగా ఓట్లను తొలగించి కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కారు. మొదటి టర్మ్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసిన కేసీఆర్ రెండో టర్మ్లో సీఎం అయ్యాక కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేసి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇక తెలంగాణలో ప్రతిపక్షమే లేదు అని విర్రవీగిన కేసీఆర్కి ముందుగా పార్లమెంట్ ఎన్నికలలో జలక్ ఇచ్చాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. సారు కారు 16 అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన టీఆర్ఎస్కి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మొదటిసారి కేసీఆర్కి ఓటమి రుచి చూపించాయి. ఆ తరువాత జరిగిన దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ కేసీఆర్కి చుక్కలు చూపించింది అనే చెప్పాలి. ఆ తరువాత ఇజత్కా సవాల్గా మారిన హుజూరాబాద్లోనూ బీజేపీనే గెలిచింది. ఇక రాష్ట్రంలో బీజేపీ పార్టీ బాగా పుంజుకుంటుంది అని భావించిన కేసీఆర్ బీజేపీ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక పోటీ బీజేపీ టీఆర్ఎస్కి మధ్య అని అందరూ భావించారు. సరిగ్గా ఇక్కడే అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కేసీఆర్తో డి అంటే డి అనే స్వభావం, దూకుడు తత్వం, మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో కేసీఆర్కి మరో షాకు తగిలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, లేనే లేదు అని భావించిన కేసీఆర్కి భారీ షాకు ఇచ్చారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకుల్ని కేసీఆర్ కారెక్కించారు. కానీ కాంగ్రెస్కి సంస్థాగతంగా బలమైన కేడర్, ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది. జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి ఊపిరిపోశారు అనే చెప్పాలి. ఇటీవల కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలకు సీనియర్లు దూరంగా ఉంటున్నా కార్యకర్తలు మాత్రం భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండబోతుంది అనేది నిజం. ఇక పార్టీల బలబలాల విషయానికి వస్తే ముందుగా టీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసుకుందాం. టీఆర్ఎస్ అనే దానికంటే కేసీఆర్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్గానే ఎన్నికలు ఉంటాయి. కేసీఆర్ 2 టర్ములు సీఎంగా ఉన్నారు. చెప్పుకోవడానికి ప్రగతి భవన్, యాదగిరిగుట్ట గుడి నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్నికల నాటికి పూర్తయితే కొత్త సచివాలయం ఇవే ప్రముఖంగా కనిపిస్తాయి. తెలంగాణ ఏర్పడితే బ్రతుకులు బాగుపడతాయి అని భావించిన నిజానికి కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారు. ప్రజల దృష్టి మరల్చడానికి రైతు బంధు, దళిత బంధు అనే కొత్త పథకాలను తెర మీదకు తెస్తున్నారు. రైతు బంధు విషయానికి వస్తే అది భూస్వాములకు తప్ప పంట పండించే కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఇక దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నిక స్టంట్గా మారింది. కేసీఆర్పై చాలా వర్గాల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ తన మాటల గారిడితో తిమ్మిని బమ్మిని చేయగల కేసీఆర్ ఏ జిమ్మిక్కు చేసి మూడోసారి సీఎం అవ్వాలి అని అనుకుంటున్నారో చెప్పలేం. ప్రజలలో ఈ వ్యతిరేకతను గమనించే కేసీఆర్ 2023 ఎన్నికలలో గట్టెక్కడానికి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారు. తాత్కాలికంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టి తను పనిచేసే పార్టీలను గెలిపించడం ప్రశాంత్ కిషోర్ స్టైల్. ఆ మోడల్ మనం అనేక రాష్ట్రాలలో చూసాం. ఒకవేళ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ ట్రాప్లో పడితే కేసీఆర్కి మళ్ళీ అధికారం పక్కా. కానీ తెలంగాణ ప్రజలలో చైతన్యం చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాత్కాలిక తాయిలాలతో మోసం చేసినంత ఈజీ కాదు తెలంగాణ ప్రజలను మోసగించడం. నిలదీసి ప్రశ్నించే తత్వం తెలంగాణ ప్రజలలో ఎక్కువ. ఇది గ్రహించిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో లాగా తన డ్రామా రాజకీయం తెలంగాణలో వర్కౌట్ కాదు అని గ్రహించే కేసీఆర్తో ఢిల్లీపై యుద్ధం అనే డ్రామా మొదలు పెట్టించారు.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీని తెర మీదకు తెచ్చారు. కానీ కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, వరి వేయొద్దు అని ఒకసారి, వరి వేయాలి అని ఇంకోసారి, ఇలా దాదాపు చాలా విషయాలలో పదే పదే మాట మార్చడంతో చాలా వర్గాల ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఎన్నికల లోపు కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఆడే డ్రామాలకు ప్రజలు లొంగుతారా? కేసీఆర్కి మళ్ళీ అధికారం ఇస్తారా? ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఎత్తుగడలు, చైతన్యాల పురిటిగడ్డ తెలంగాణ మీద పనిచేస్తాయా లేదా అనేది చూడాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో 2 టర్ములుగా బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక బీజేపీ బాగా పుంజుకుంది. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 4 ఎంపీ స్థానాలలో గెలిచి ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఆ తరువాత దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, భారీ వర్షాల తరువాత హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ భారీగా విజయం నమోదు చేసుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో కేసీఆర్కి షాక్ తగిలింది. తెలంగాణలో కేసీఆర్కి ప్రత్యామ్నాయం బీజేపీనే అని కేసీఆర్తో చెప్పకూడు తినిపిస్తామని బీజేపీ నాయకులు పదే పదే చెబుతూ ఉంటారు. తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. కేసీఆర్ని దించాలి అంటే బీజేపీనే కరెక్ట్ అని ఒక వర్గం ప్రజలు భావిస్తున్నా, ఇంకో వర్గం ప్రజలు మాత్రం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా బీజేపీ మాత్రం హిందూ ముస్లింలను వేరు చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని, మాకు హిందూ ఓట్లు చాలని, ముస్లింలవి అక్కరలేదు అని బహిరంగంగా మాట్లాడడం చాలామంది మేధావులకు నచ్చట్లేదు. హిందువులలోనూ చెడ్డవారు లేరా? ముస్లింలలోనూ మంచివారు లేరా? మంచి చెడు అనేది మనుషులను బట్టి ఉంటుంది కానీ మతాలను బట్టి కాదు అనేది ఓ వర్గం వాదన. ఇక బీజేపీ నాయకులు పదే పదే కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1 అవినీతి పరుడని, జైలుకు పంపుతాం అని ప్రెస్ మీట్లలో చెప్పడమే తప్ప ఇప్పటి వరకు కేసీఆర్పై కానీ వారి అవినీతిపై కానీ ఒక్క చిన్న కేసు కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూస్తే టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న భావన కొందరిలో కలుగుతోంది. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అనే భావన ఇంకొందరిలో ఉంది. దానికి తోడు బీజేపీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కేడర్ లేదు, స్థిరమైన ఓట్ బ్యాంక్ కూడా లేదు. మరి ఎన్నికల నాటికి ప్రజల మద్దతును బీజేపీ పార్టీ ఎలా సంపాదించుకుంటుందో చూడాలి. కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ బాగా పుంజుకుంది అనేది నిజం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటైజేషన్, ధరల పెంపు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై నియంత్రణ లేకపోవడం, ఇవన్నీ కూడా బీజేపీకి ఓటు వేసే ఓటర్లపై ప్రభావం పడుతుంది అనేది నిజం. 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలోనూ జోష్ నింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ను రాష్ట్రంలో భూస్థాపితం చేశాను అని భావించిన కేసీఆర్కి రేవంత్ రెడ్డి రూపంలో ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. చాలా నియోజకవర్గాలలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కేసీఆర్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న చాలామంది ప్రజలు కాంగ్రెస్ వైపే ముందుగా చూస్తారు. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు వరుసగా టీఆర్ఎస్లో చేరిపోవడంతో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓటు వేసినా వాళ్ళు గెలిచిన తరువాత మళ్ళీ టీఆర్ఎస్లోకే వెళ్ళిపోతారు అనేది దాదాపు అన్ని వర్గాల ప్రజలలోనూ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీ పుంజుకోవడానికి ఇదే ముఖ్యమైన కారణం. రేవంత్ రెడ్డి లాంటి యంగ్ డైనమిక్ మాస్ లీడర్ అధ్యక్షుడు కావడంతో చాలా వర్గాల ప్రజల చూపు మళ్ళీ కాంగ్రెస్ వైపే పడింది. టీఆర్ఎస్ కోవర్ట్లను పసిగట్టడం, సీనియర్ల అంతర్గత పోరు నుండి బయటపడితేనే తప్ప కాంగ్రెస్ వైపు చూస్తున్న ప్రజలను ఓట్ బ్యాంక్గా మార్చుకోగలుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అన్నిటికన్నా ముఖ్యమైనది కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే వాళ్ళు పార్టీ మారరు, కాంగ్రెస్లోనే ఉంటారు అనే నమ్మకం ప్రజలలో కలగాలి. అంతవరకు రేవంత్ రెడ్డి అండ్ కో ఎంత కష్టపడినా లాభం ఉండదు. కాంగ్రెస్ని మళ్ళీ బలహీనపరచడానికి కేసీఆర్ ఆడిస్తున్న కోవర్టుల ఆట ముందుగా ఆట కట్టించి అందరూ సమిష్టిగా కృషి చేస్తే కాంగ్రెస్కే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వం మీద కాంగ్రెస్ సీనియర్లకి నమ్మకం లేకపోయినా మెజారిటీ కాంగ్రెస్ అభిమానులకు, కేడర్కి, చాలా వర్గాల ప్రజలకు మాత్రం కేసీఆర్కి కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డి అనే భావిస్తున్నారు. కేడర్, ఓట్ బ్యాంక్తో పాటు
కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్లోనే ఉంటారు అనే నమ్మకం ప్రజలలో కలిగించి కేసీఆర్ కోవట్ రాజకీయానికి చెక్ పెట్టి సమిష్టిగా కృషి చేస్తే కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలోనూ ఘోర పరాజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తగ్గిన తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మా తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే 38% ఓట్ బ్యాంక్తో బీజేపీ మొదటి స్థానంలో ఉంది. ఇక 32% ఓట్ బ్యాంక్తో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో, అధికార టీఆర్ఎస్ పార్టీ 23% ఓట్ బ్యాంక్తో మూడో స్థానంలో ఉంది. బీఎస్పీ, హమ్ ఆద్మీ పార్టీ ఇతరులకు 4% ఓట్ బ్యాంక్ ఉండగా షర్మిల పార్టీకి ప్రస్తుతానికి ఎలాంటి ఓట్ బ్యాంక్ లేదు. ఎంఐఎం పార్టీకి చెందిన 3% ఓట్ బ్యాంక్ ఎంఐఎం పార్టీకే ఉంది. ఎన్నికలకు ఇంకా దాదాపు 1.5 సమయం ఉంది. కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కలిసి ప్రజలను తమ వైపు తిప్పుకుంటారా? బీజేపీ ఇంకా పుంజుకుంటుందా? కేంద్ర ప్రభుత్వ విధానాలు బీజేపీ ఓట్ బ్యాంక్పై ప్రభావం చూపుతుందా? కాంగ్రెస్ తన లోపాలను సరిచూసుకొని ప్రజల నమ్మకాన్ని చూరగొంటుందా? చైతన్యవంతమైన తెలంగాణ ప్రజల తీర్పు అప్పటికి ఎలా మారబోతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.